సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీ కొందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ రాత్రి కాలమందు నీ పాద సన్నిధికి వచ్చి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము సజీవ లెక్కలో ఉండడానికి ఇచ్చిన కృప కొరకే వందనాలు. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమై ఉన్నదన్నావు. నీ సన్నిధిలో ఈ రాత్రి గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దూరాన సమీపాన వాక్యం వింటున్న వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. దేవుని మహాకృపను బట్టి మనమందరము కూడా ఈ మాసం కూడా చూడడానికి, ఈ మాసంలో ఈ రీతిగా గడపడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకై నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినాలు చూస్తుంటే నిజంగా చాలామందిలో ఒక భయము, ఒక ఆందోళన కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే నిజంగా ఈ దినాలు గమనిస్తే మనం చెడ్డ దినాలు, దుర్దినాలు లేదా అంత్య దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఇంకా మంచి దినాలు మనం చూస్తాము అనే ఆలోచన ఏ ఒక్కరిలో కూడా కనబడట్లేదు. ఎందుకంటే ప్రకృతి అంతా కూడా వికృతంగా మార్చబడింది. ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యం లేవడం, ఒక దేశం మీదకి మరొక దేశం యుద్ధానికి వెళ్ళడం, అక్కడక్కడ మీరు చూస్తే భూకంపాలు, కరువులు, ఎన్నో నష్టాలు, ఎన్నో యుద్ధాలు, ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం, భయంకరమైన యాక్సిడెంట్లు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే 2 రోజుల క్రితం జరిగిన సంఘటన, ఒక ఫ్లైట్ కూలిపోవటం మనం చూస్తూ ఉన్నాం. నిన్నే దరిదాపుగా అది అహ్మద్ అనే ప్రాంతం నుండి లండన్కి వెళుతుందట. అది అందులో ఇంచుమించుగా 242 చనిపోయారని వార్తలు చెప్తూ ఉన్నారు. కానీ ఒక విషయం మనం గమనిస్తే జీవ మరణము దేవుని వశంలో ఉంటాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే వాస్తవానికి అది టెక్నికల్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే అది సరిగ్గా చెక్ చేయకపోవటం వల్ల, సర్వీసింగ్ ఇవ్వకపోవటం వల్ల, దాన్ని సరిగ్గా గమనించకపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కొంతమంది ఆ ఫ్లైట్ గురించి తెలిసిన నిపుణులు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా ఇంచుమించు 242 చనిపోవడం అనేది చాలా విషాదకరమైన పరిస్థితి. ప్రపంచమంతా కూడా చాలా ఆందోళనలో ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, విచిత్రం ఏంటంటే అది ఒక హాస్టల్ ఢీకుందట, మెడికల్ కాలేజ్. అక్కడ కూడా చాలామంది, అసలు లెక్క చూస్తే అంటే వాళ్ళు సరిగ్గా మన పేపర్లో చెప్పరు కానీ, న్యూస్లో చెప్పరు కానీ, చాలా కొద్ది వందల మంది గాయపరచబడినట్టుగా, కొందరైతే పూర్తిగా డ్యామేజ్ అయినట్టుగా, కొంతమంది సగం డ్యామేజ్ అయినట్టుగా, కొంతమంది మంచిగా అట్లా చెప్తూ ఉన్నారు. మెట్టుగా ఏమైనప్పటికీ కూడా ఇంత దారుణం జరగడానికి గల కారణం ఏంటో మనకు తెలియదు. కానీ ఒక విషయం అయితే మనం గమనించవచ్చు. ఈ ఫ్లైట్ కూలిపోయిన తర్వాత సర్వసాధారణంగా ఎవరు బ్రతకరు, కానీ ఒక వ్యక్తి బ్రతికి బట్ట కట్టాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు చెప్పండి? విశ్వాస్ కుమార్ అట. రమేష్ విశ్వాస్ కుమార్, రైట్. ఈ వ్యక్తి అసలు ఆశ్చర్యం, ఎలా బ్రతికాడు, ఎలా బయటకు వచ్చాడు అనే ఆలోచన మనం చేస్తే ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఆయన 11వ సీట్లో కూర్చున్నాడట. ఆ 11వ సీట్లో కూర్చున్న ఈ వ్యక్తి ఎప్పుడైతే ఫ్లైట్ కూలిపోతూ పరిస్థితికి వచ్చిందో, మంటలు వస్తూ ఉన్నాయో, అతనున్న సీటు లేచి బయటపడ్డదంట. అంటే సీటు వాస్తవానికి చాలా పకడ్బందీతో ఉంటుంది. ఎందుకంటే ఫ్లైట్ గాలి ఎగిరేది కాబట్టి చాలా పకడ్బందీగా ఉంటుంది సీట్ అది.
కానీ అలాంటి సీటు తను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎలా బయటపడ్డానో నాకు తెలియదు, కానీ నేను బయటపడ్డాను అంటాడు. అక్కడున్న కొంతమంది నిపుణులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇతను నిజంగా దేవుడే కాపాడాడు, దేవుడు ఇతను కాపాడకపోతే ఇతను కూడా చనిపోయేవాడు. నిజంగా ఒక సీటు, అతను కూర్చున్న సీటు అలా లేచి అద్దాలు పగలగొట్టుకుని బయటికి రావడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, జీవ మరణములు దేవుని వశంలో ఉంటాయి. దేవుడు ఆ వ్యక్తి పట్ల ఏదో కృప చూపాడు. ఎందుకు ఆ వ్యక్తిని బ్రతికించాడు అని అంటే, అనేక మందికి మాదిరిగా ఉండటానికి, అనేక మందికి విషయం తెలియచేయడానికి ఆ వ్యక్తిని దేవుడు బ్రతికించడం జరిగింది. మెట్టుకు ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు, ప్రజలు ఇలాగ చనిపోతూ ఉన్నప్పుడు మనం సర్వసాధారణంగా బాధపడుతూ ఉంటాం. అయ్యో ఇలాగెందుకు జరిగింది, అయ్యో అలాగెందుకు జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది కదా అన్న ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. లేదు, దేవుని చిత్తం లేకుండా నీ తలవరింటిలో ఒకటి కూడా కింద నేలన పడదు. గమనించండి, ఈ సంఘటనలు మనం హెచ్చరిక. నీకు నాకు ఒక హెచ్చరిక. ఏంటి ఆ హెచ్చరిక అని అంటే, బ్రతుకున్న నీవు ఈ చనిపోయిన వ్యక్తులను ఏం చేయాలంటే మనసుకు తెచ్చుకోవాలి, మనసును పెట్టాలి. అయ్యో పాపం అంటాం కాదు, కానీ క్రైస్తవుడిగా నీవు నేను చేయవలసింది ఏంటంటే, నిజమే మరణము ఏదో ఒక రోజున నన్ను కలుసుకుంటుంది కదా, ఆ మరణమును జయించే కృప నాకుందా, లేదా ఆ మరణం నుంచి తప్పించుకునే పరిస్థితి నాకు ఏమైనా ఉందా అని మనం అందరము కూడా ఆలోచన చేయాలి. ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతున్నాయనంటే, నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడే అలాంటి పరిస్థితి ఒకవేళ మనకు సంభవిస్తే, ఒకవేళ నీవు నేను చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? నీ విశ్వాసము నిన్ను పరలోకానికి తీసుకెళ్తుందా? నీ భక్తి నిన్ను పరలోకానికి తీసుకెళ్తుందా? నీ పరిశుద్ధత నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుందా? నీ యథార్థత నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుందా? లేదా నీ నీతి నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుందా? ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, ఇంకా దేవుడు మనకు సమయం ఇచ్చాడంటే అర్థం ఏంటంటే, మనం ఇంకా సరి చేసుకోవలసినవి చాలా ఉన్నాయి. మనలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను మనము ఎప్పటికప్పుడే సవరించుకోకపోతే, సరి చేసుకోకపోతే నష్టపోయేది నువ్వే స్వామి. ధనవంతుని ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు, సరిచేయాలని ప్రయత్నం చేశాడు, అయినా అతని మాట వినలేదు. ప్రభు ఒక స్థలంలో అంటాడు, ఈ ప్రజలు మాట విననొల్లని ప్రజలు, లోబడని ప్రజలు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు విషయం చెప్తూ ఉన్నానంటే, జాగ్రత్త సుమి, మరణము ఎటువైపుకుండా ఎప్పుడు నీ యొద్దకు వస్తుందో నీకు తెలియదు గనక నీవు నేను సంసిద్ధత కలిగి ఉండాలి. కొన్ని విషయాలు మన పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం ధ్యానం చేద్దాం. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. ఇర్మియా గ్రంథం 39 అధ్యాయము 18 వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. చాలు, ఈ ఒక్క మాట చాలమ్మా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మరొకసారి మీరు ఈ మాట గమనిస్తే, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఇప్పుడు మనము దేవుణ్ణి నమ్ముకుంటున్నాం అంటే, దేవుణ్ణి నమ్ముకునే విషయంలో రకరకాల అనుభవాలు ఉన్నాయి. చాలామంది అనుకున్న ఆలోచన ఏంటంటే, నేను దేవుణ్ణి నమ్ముకోవడానికి
చూచిన ఏమిటి అని అంటే, చిలకరింపు బాప్తీసమో, జెండా కింద బాప్తీసమో, లేదా నీటిలో బాప్తీసమో నేను తీసుకున్నాను కనుక నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అక్కడే మనము చాలా భ్రమపడుతూ ఉన్నాం. చాలామంది నాకు పిల్లలు పుట్టట్లేదు కనుక నేను దేవుణ్ణి నమ్ముకుంటానని ఒకరు అంటారు. లేదు, నాకు వివాహం కావట్లేదు నేను దేవుణ్ణి నమ్ముకుంటానని మరొకరు అంటారు. లేదు, నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కనుక నేను దేవుణ్ణి నమ్ముకుంటానని మరొకరు చెప్తూ ఉంటారు. లేదు, నాకు గర్భఫలం లేదు దాని గురించి నేను నమ్ముకుంటున్నాను మరొకరు అంటారు. లేదు, నాకు అప్పులు ఉన్నాయి. భౌతిక సంబంధమైన వాటి కొరకు దేవుని నమ్ముకుని చాలామంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. వీళ్ళు నమ్ముకున్నట్ట దేవుని పరిభాషలో, బైబిల్ పరిభాషలో? కాదు కాదు కాదు. నిజంగా నమ్ముకున్నారు ఎవరనంటే, నువ్వు లోకములో నుంచి, పాపములో నుంచి, దుర్నీతిలో నుంచి, దుష్టత్వంలో నుంచి ప్రత్యేకించబడి నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసము తీసుకుని సంఘములో కట్టబడిన తర్వాత ప్రతిదినం ఆ రోజు మొదలుకుని నీ జీవితకాలం అంతా కూడా పరిస్థితులు ఎలాగైనా ఉండవండి, నీ ఇంట్లో నష్టమే కలగనివ్వండి, నీకు అనారోగ్యమే రానివ్వండి, నీకు ఉద్యోగం ఉన్ని లేకపోని, పరిస్థితులు మంచిగా ఉన్ని లేకపోని, స్థితిగతులు మంచిగా ఉన్ని లేకపోయినా, ఒకవేళ నీ భర్త నిన్ను విడిచిపెట్టినా, ఒకవేళ నీ భార్య నిన్ను విడిచిపెట్టినా, ఒకవేళ నీ కుటుంబంలో సమస్యలే నీకు వచ్చినా, నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి పొరపాటున విడిచిపెట్టకూడదు. అది భక్తి అంటే, అది నమ్ముకోవటం అంటే. చాలామంది నమ్ముకుంటారు, అన్యులు నమ్ముకుంటారు, నామకద్ద క్రైస్తవులు నమ్ముకుంటారు, ఎవరెవరో ఏదో లాభాల కొరకు నమ్ముకుంటూ ఉంటారు. కానీ నీవు నేను కూడా దేవుని నమ్ముకుంటే విధానం ఎలా ఉండాలంటే, వారికి భిన్నంగా ఉండాలి, వారికి ప్రత్యేకంగా ఉండాలి. అందుకని ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, నీకు కలిగి ఉన్నదాన్ని నువ్వు గట్టిగా పట్టుకో అని అంటే, ఆ మాటకు ఉన్న అర్థం ఏంటి? ఏదో ఒక రోజున దాన్ని నువ్వు జార విడుస్తావనే కదా, విడిచిపెడతావనే కదా. గట్టిగా ఎందుకు పట్టుకోమన్నాడు? మనం కొన్ని విషయాలు గట్టిగా పట్టుకునే వారిగా ఉండాలి. అది విశ్వాసం కావచ్చు, అది ప్రార్థన జీవితం కావచ్చు, అది సహవాస అనుభవాలు కావచ్చు, అది వాక్య ధ్యానపు అనుభవాలే కావచ్చు. ఏదైనా కానీ నువ్వు గట్టిగా పట్టుకునే వారిగా ఉండాలి. దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఇది. దేవుడు నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిన్ను, అక్కడ ఇంకొక మాట ఉంది మధ్యలో, నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఇలాంటి వారిని దేవుడు తప్పిస్తాడు. నామకద్ద క్రైస్తవులను తప్పించడు. ఏదో లాభాన్ని అపేక్షించి ప్రభుని వెంబడించేవారిని ఆయన తప్పించడు. ఏదో స్వలాభం కొరకు, ఏదో లాభం కొరకు, లేదా ఏదో జరిగిద్దని ఆలోచన కలిగి ఉన్న వారిని ప్రభు తప్పించడు. ఎందుకంటే నువ్వు ఆయన దృష్టిలో లేవు, ఆయన దృష్టిలో ఇంకా నువ్వు పడలేదు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు చదివితే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అక్కడ విశ్వాసుల వీరుల పట్టిక ఉంటుంది. అంటే విశ్వాసుల వీరుల పట్టికలు ఎవరైతే చేర్చబడతారో, ఒక స్థలంలో ప్రార్థన పరుల పట్టిక ఉంటుంది. ఎవరైతే ప్రార్థన పరుల పట్టికలో చేరతారో, ఎవరైతే పరిశుద్ధతల పట్టికలో చేరతారో, ఎవరైతే నీతిమంతుల పట్టికలో చేరతారో వారిని మాత్రమే దేవుడు దృష్టించుతాడు. అందరిని కాదు సుమి. అందుకని ప్రభు క్లారిటీ ఇచ్చాడు, ప్రభు అన్నవాడు ఎవడో కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. ఎగ్జామ్స్ రాసి ప్రతి ఒక్కడు పాస్ అవ్వలేడు, చర్చికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. నీవు నన్ను నమ్ముకుంటివి గనక, ఈ మాట మీరు పట్టుకోండి, నీవు నన్ను నమ్ముకున్నావు. ఈ మాట మనం ఎప్పుడు అంటామంటే, ఒక భర్త ఒక భార్య కలిసిమెలిసి జీవించినప్పుడు, లేదా కొత్తగా పెళ్ళైన తర్వాత ఈ రీతిగా మాట్లాడుతుంది భార్య. నేను నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చాను, నేను నిన్ను నమ్మి ఈ ప్రాంతానికి వచ్చా, నా బంధువులు విడిచిపెట్టాను, నా తల్లిదండ్రులు విడిచిపెట్టాను, రక్త సంబంధికులు విడిచిపెట్టాను, నేను నిన్ను నమ్మి నీతో పాటు ఇక్కడికి వచ్చాను అని చెప్తారు.
వాస్తవమే. ఈరోజు కూడా సంఘం అనే పెండ్లి భార్య ఏం చేయాలో తెలుసా? అప్పుడు వరకు నీకు ఒక తండ్రి ఉన్నాడు ఇక్కడ భూమి మీద, నీకు ఒక తల్లి ఉంది భూమి మీద. ఎవరు? సాతాను. ఒకప్పుడు నువ్వు దేవుని నమ్ముకోక మునుపు, దేవుని ఎరగక మునుపు ఆడ మీకు తండ్రిగా ఉన్నాడు. జనకుడు అనే మాటకు అర్థం ఏంటంటే తండ్రి అని అర్థం. సాతాను మనకు తండ్రిగా ఉండేవాడు, సాతాను మనకు తల్లిగా ఉండేవాడు, సాతాను మనకి తోబుట్టుగా ఉండేవాడు. ఇప్పుడు వారిని విడిచి ఇప్పుడు మనము వధువైన ప్రభు దగ్గరికి మనం వచ్చాం. ఎవరైతే సమస్తమును విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తారో వారు మాత్రమే ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, ప్రభుని అంగీకరించిన వారు, ప్రభు మీద ఆధారపడిన వారు, ప్రభువును తప్ప మరొకరిని ఎవరిని కూడా వారు ఘనపరచని వారు. అది నమ్ముకోవటం అంటే. మీకు అర్థమైంది? నమ్ముకోవటం అంటే విషయం గురించి చెప్పాను మీకు ఇన్ని విధాలుగా. మనం నమ్ముకోవటం అంటే ఏమిటి అని అంటే, ఏదో చిన్న కార్యక్రమం కొన్ని చేస్తే పరలోకంలో నేను వెళ్ళిపోతాను అనే ఆలోచన కలిగి కాదు. కానీ నువ్వు ప్రభువుని నమ్ముకుంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుణ్ణి మనము ఆరాధించాలి. అంటే పూర్ణం అంటే పరిపూర్ణము, పూర్ణం అంటే వెలుతి లేనిది. కుండలో నీళ్ళు ఉన్నాయనుకోండి ఫుల్గా, దాన్ని ఏమంటారంటే ఎలితి లేదు అని అంటారు. అంటే పూర్ణముగా నిండు కుండతో, నిండు మనసుతో దేవుణ్ణి మనం ఆరాధించేవారిగా ఉండాలి. కొంత మనసు అక్కడ, కొంత మనసు ఇక్కడ, కొంత మనసు ఊర్లో, కొంత మనసు ఇంకొకటి దగ్గర, కొంత మనసు ఇంకొకటి దగ్గర, కొంత మనసు ఉద్యోగం దగ్గర, కొంత మనసు వ్యాపారం దగ్గర, కొంత మనసు డబ్బు దగ్గర, కొంత మనసు ఇంకోటి ఇట్లా కాదండి. అది పరిపూర్ణత కాదు. అది పరిపూర్ణం అంటే ఏంటంటే నువ్వు సమస్తములో కూడా ప్రభు కనపడాలి. నీవు నన్ను నమ్ముకుంటివి గనక, ఈ మాట ఎవరి గురించి రాస్తున్నాడంటే ఇర్మియా భక్తుడి గురించి రాస్తూ ఉన్నాడు. ఇర్మియా చిన్నతనం నుండి, బాల్యము నుండే తన సృష్టికర్తని స్మరణ తెచ్చుకుని తన సృష్టికర్తను ఆరాధించి ఘనపరిచి మహిమపరిచిన వాడు. అందుకని చిన్నతనంలో రాజుగా, ప్రవక్తగా మార్చబడ్డాడు. అప్పుడు బబులోనులో వీళ్ళందరూ చెరపట్టబడ్డారు. బబులోను రాజు వచ్చాడు, యెరూషలేము అంతటా ముట్టడి చేశాడు, యెరూషలేము ప్రాకారాలను కూల్చివేశాడు, మందిరాన్ని కూల్చివేశాడు, అంత కాల్చివేశాడు. ప్రజలందరూ కూడా చల్లా చెదిరైపోయారు. కొంతమంది బ్రతికి పట్టకట్టారు, కొంతమంది చనిపోయారు. ఆ పరిస్థితిలో ఇర్మియాకు దేవుడు చేస్తున్న వాగ్దానం ఇది. అయ్యా ఇర్మియా, నీవు నన్ను నమ్ముకుంటివి గనక నిశ్చయముగా, అంటే నిశ్చయముగా అంటే అర్థం ఏంటి? ఖచ్చితముగా, రూఢిగా నేను నిన్ను తప్పిస్తాను. ఈ రోజున మనం అందరం సజీవ లెక్కలో ఉన్నాం కదా. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఒక ఫ్లైట్లో దరిదాపు ఎంతమంది చనిపోయారు? 242. సరే, కింద కూలిన తర్వాత ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. సరే, అది పక్కన పెడితే ఈ రోజున నీకు తెలిసిన వారు లేదా నీకు తెలియని వారు, నీకు పరిచయం ఉన్నవారు లేదా నీకు పరిచయం లేనివారు ఎంతమంది చనిపోయి ఉంటారు? అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చనిపోయారంటారా? కారణం ఏదైనా కావచ్చు, కానీ చాలామంది ఈ రోజున చనిపోయారు. చనిపోయిన వాళ్ళు మరొక అవకాశం వాళ్ళకి లేదు. కానీ దేవుడు నిన్ను నన్ను సజీవుడిగా ఎందుకు ఉంచాడు తెలుసా? నీలో ఉన్న నీతిని బట్టో, నీలో ఉన్న పరిశుద్ధతను బట్టో, నీలో ఉన్న యథార్థతను బట్టో, నీలో ఉన్న ఖచ్చితమైన ఆత్మీయ అనుభవాలను బట్టో నువ్వు బ్రతుకున్నావని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. కాదు. నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప వలనై ఉన్నాను. మీరు ఆలోచన చేయండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఎవరు నీతిమంతులు లేడని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ మనము సజీవులుగా ఉన్నామంటే దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించు. ఈ వారం అంతా కూడా
ఎన్ని ప్రమాదాల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను తప్పించలేదు? నువ్వు బైక్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్ని విధాలుగా దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ వచ్చాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికంట తన దూతలనైనా కావలి ఉంచుతాడట. నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను ఖచ్చితంగా నేను నిన్ను తప్పించాడు. ఈరోజు నీ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఒకవేళ అప్పుల సమస్యలు కూరుకుపోయి బాధపడుతున్నావేమో, నా దేవుడు అంటాడు అప్పుల సమస్యల నుంచి నేను తప్పిస్తాను. ఒకవేళ అనారోగ్యంతో ఒకవేళ బాధపడి అక్కడ కూర్చున్నావేమో, అనారోగ్య బాధ నుంచి కూడా నేను నిన్ను తప్పిస్తాను. ఒకవేళ కుటుంబంలో ఎవరికి చెప్పలేని సమస్యతో కుమిలిపోతూ దేవుని మందిరం దగ్గరికి వచ్చావేమో, నువ్వు దేవుని పాదాలు ఆశ్రయించేవేమో, నా దేవుడు అంటాడు నీకున్న నిందలు, నీకున్న అవమానము, నీకున్న దుఃఖము సమస్తమును నేను కొట్టివేస్తాను, వాటన్నిటిని నేను తప్పిస్తాను నేను అని ప్రభు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏదైనా చేయటానికి సమర్థుడు. ఇది జరుగునా మనం అనుకున్న ఎడల భీకరమైన కార్యాలు జరిగించేవాడు నా దేవుడు. నా దేవుడు విడిపోయిన కుటుంబాలని తిరిగి మళ్ళా కట్టగలడు. కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ఆయన అంటాడు ఏకాంగులు నేను సంవత్సరాలుగా చేస్తాను. బైబిల్లో నాకు నచ్చిన మాట, పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి నేను మళ్ళా కట్టతాను. నేనే కడతాను, ఎవరో కాదు, స్వయంగా నేనే కడతాను. ఈరోజు నీ కుటుంబం కూలిపోయి ఉందేమో, భర్త ఒక ప్రక్కన, భార్య ఒక ప్రక్కన, పిల్లలు ఒక ప్రక్కన, పరిస్థితులు అన్నీ కూడా తారుమారైపోయినాయేమో. ఒక ఇల్లు, ఒక పూరిల్లు, ఒక తాటేకి ఇల్లు కూలిపోయిన తర్వాత అది ఎలాగుంటుంది చూడండి, చూడడానికి ఎలాగుంటుంది? అది చాలా వికారంగా ఉంటుందా లేదా? ఎటు పడిపోతూ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఆ ఇంటి యజమానుడు వెళ్ళి ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ తిరిగి దాన్ని కడతాడు. ఎందుకని పడిపోయింది అది? ఒక తుఫాను వల్ల పడిపోయి ఉండొచ్చు, వరదల వల్ల పడిపోయి ఉండొచ్చు, లేదా విస్తారమైన గాలి వల్ల పడిపోయి ఉండొచ్చు. మెట్టుకు పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఇల్లు కూలిపోయింది. కూలిపోయిన ఇల్లును ఆ ఇంటి యజమానుడు వచ్చి తిరిగి మళ్ళా దాన్ని కడతానంటున్నాడు. ఇప్పుడు నీ ఇంటి యజమానుడు, నా ఇంటి యజమానుడు ఎవరో తెలుసా? నీవు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. ఆయన మరలా వచ్చి నీ జీవితాన్ని మరలా కడతాడు. ఆయన పూర్వపు వైభవం మరలా తీసుకొస్తాడు. పోగొట్టుకున్న సంతోషం మళ్ళా నీ దేవుడు నీకు ఇస్తాడు. ఆలోచన చేయండి. ఇక్కడ అంటాడు నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిన్ను నిశ్చయముగా తప్పించేదను. నా దేవుడు తప్పించే దేవుడు. దావీదుని ఎన్నో విషయాల్లో దేవుడు తప్పించాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. బాల్యము నుండే దావీదును తప్పించుకుంటూ వచ్చాడు. బాల్యములో 4 గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఆ పరిస్థితి అతనికి వచ్చింది అని అంటే, అతని సొంత తమ్ముడుగా కానీ అన్నలు అంగీకరించలేదు, సొంత కొడుకుగా తండ్రి అంగీకరించలేదు, సొంత కొడుకుగా తల్లి అంగీకరించలేదు. ఎందుకని అంగీకరించలేదు అని అంటే, అక్కడ ఒక పరిస్థితి జరిగింది. ఆయన బాల్యం గురించి చెప్పినప్పుడు ఇవన్నీ వివరంగా చెప్తాను. అయితే ఆయన పరిస్థితులు బట్టి వీడు నా తమ్ముడు, వీడు నా కొడుకు అని వాళ్ళు చెప్పుకోక సిగ్గుపడి అతను ఏం చేశాడంటే, ఉదయం తెల్లవారుతుండగా 4 గొర్రెలు తీసుకుని నువ్వు అడుగుకు వెళ్ళిపోవాలి, మళ్ళీ చీకటి పడిన తర్వాత తిరిగి నువ్వు ఇంటికి రావాలి, ఇది నీ పొజిషన్ అని చెప్పారండి. ఆ తెల్లవారుతుండగా మీరు గమనించండి, క్రూరమైన జంతువులు అతని మీద ఎన్నోసార్లు అటాక్ చేసినాయి. అయినా కానీ దేవుడు అతనిని కాపాడుతూ వచ్చాడు. ఒక స్థలంలో రాస్తాడు కదా, సింహపు నోటులో నుంచి నన్ను ఆయన తప్పించాడు, ఎలుగుబంటి చేతిలో నుంచి ఆయన నన్ను తప్పించాడు, గొలియాతు చేతిలో నుంచి ఆయన నన్ను తప్పించాడు, సౌలు చేతిలో నుంచి ఆయన నన్ను చెప్పండి తప్పించాడు, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఆయన నన్ను తప్పించాడు, శత్రు చేతిలో నుంచి ఆయన నన్ను తప్పించాడు, వాళ్ళ అన్నల చేతిలోంచి కూడా ఆయన
వారిని తప్పించాడు. ఒక మాటలో చెప్పాలంటే మనకి మహా అయితే ఒకరు ఇద్దరు శత్రువులు ఉంటారేమో, కానీ దావీదుకి చుట్టూతా నలుదిక్కుల శత్రువులే. తల దాచుకోవడానికి స్థలం లేక అడవిలోకి వెళ్ళి తల దాచుకునేవాడండి. అడవిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉండేవాడండి. ఒక మాటలో చెప్పాలంటే అడవే అతన్ని ప్రోత్సహించింది, ఆ అడవే అతన్ని పురుకొల్పింది. ఆ అడవిలోనే అతను విస్తారమైన దేవుని కృపను బట్టి ఎన్నో విషయాలు నేర్చుకోగలిగాడు. అసలు ఈయనకి ఇంత కృప దేవుడు చూపించడానికి దావీదులో ఏం చూశాడు దేవుడు? ఆ విషయం ఒకసారి చదవండి, మీకే అర్థమవుతుంది. కీర్తన గ్రంథం 41:1. ఓకే. క్షమించండమ్మా. 18-19 చదువునన్న. కీర్తనలు 18-19. కీర్తనలు విశాలమైన స్థలం ఎందు ఆయన నన్ను తోడుకుని వచ్చాను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. చాలమ్మా. ఇంతకీ దావీదును ఎందుకు తప్పించాడు? దావీదు చుట్టమా? దావీదేమని యేసు ప్రభు ఏ కులమో దావీదు కూడా అదే కులమా? దావీదులో ఉన్న ప్రత్యేకత ఏంటి? మనలో లేని ప్రత్యేకత ఏంటి? దావీదుని ఎందుకు తప్పించుతూ వచ్చాడు? బాల్యం నుండి తప్పించుకుంటూ వచ్చాడు. ఎందుకని అంత ప్రేమ దావీదు మీద? అంటే దావీదుకి అన్నల్లో దూరం చేశారని ప్రేమ ఉందా దేవునికి? తల్లిదండ్రులు విడిచిపెట్టేశారని ప్రేమ ఉందా? చాలామంది ఏమనుకుంటారు, నన్ను వాళ్ళు విడిచిపెట్టారు, వీళ్ళు విడిచిపెట్టారు అనుకుంటారు. లేదు లేదు, ఎంతమంది నిన్ను విడిచిపెడితే అంతగా దేవుడు నీకు దగ్గర అవుతాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఎస్, వాస్తవమైన మాట ఇది. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నిన్ను బాగా ప్రేమించిన వారు ఎంతమంది నిన్ను విడిచిపెడితే నా దేవుడు అంతగా నీకు దగ్గర అవుతాడు. వాళ్ళందరూ ప్రేమించే ప్రేమలో స్వార్థం ఉంటుందేమో, కానీ నా యేసయ్య ప్రేమించే ప్రేమలో పొరపాటున స్వార్థం ఉండదు. దేవుడు నిన్ను ప్రేమించాలని నిజంగా కోరుకుంటే మనం సమస్తమును విడిచిపెట్టి ఆయన యొద్దకు వచ్చేవారుగా మనం ఉండాలి. లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఎక్కువగా దేవుని నువ్వు ప్రేమించేదానిగా ఉండాలి. అయ్యా, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు, నీవే నా దేవుడవు. మరణమైన ఒకవేళ నాకు వచ్చిన నిన్ను మాత్రం నేను పొరపాటున విడిచిపెట్టను. ఒక మాట నాకు గుర్తొస్తుంది. రూతు ఎప్పుడైతే మోయాబు దేశాన్ని విడిచిపెట్టిందో, భర్త చనిపోయిన తర్వాత ఆమె ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశానికి రాణి, ఆ దేశానికి ప్రధాన పూజారి. ఆ రోజుల్లో పూజారైనా ఎవరైతే పూజారిగా ఉంటారో వాళ్ళే రాజుగా ఉండేవారు. అలాంటి పరిస్థితిలో సమస్తము కోల్పోయిందండి. రిత్తురాలిగా, వట్టిదానిగా, ఓటికుండగా తిరిగి బెత్లెహేమ్కి ప్రయాణమై వస్తూ ఉంది. మార్గ మధ్యలో నయోమి అడుగుతూ ఉంది, ఇద్దరు కోడలు నిలబెట్టి అడుగుతుంది, మీ తండ్రి ఇంటికి మీరు వెళ్ళిపోండి అమ్మా, మీ తల్లి ఇంటికి మీరు వెళ్ళిపోండి, వారికి నచ్చిన వారిని చూసి మీకు వివాహం చేస్తారమ్మా అని చెప్తే, ఓర్ప అన్న మాటకు అర్థం ఏంటంటే మాయలాడి. ఈ మాయలాడి ఏం చేసిందంటే అత్తను ముద్దు పెట్టుకుని తిరిగి మళ్ళా మోయాబుకి వెళ్ళిపోయింది. రూతు అని అంటే సొగసైనది లేదా స్నేహము అని అర్థం. ఈ వ్యక్తి మాత్రము అత్త స్నేహాన్ని కోరుకుంది, అత్తని హత్తుకుంది, అత్తతో ప్రయాణించింది, తిరిగి బెత్లెహేముకి వచ్చింది. బెత్లెహేముకి వచ్చిన తర్వాత బెత్లెహేముకి రాకముందు ఈ మార్గ మధ్యలో అత్తతో అంటుంది, అత్త
ఈ రోజు నుండి సమస్తం విడిచిపెట్టాను. తిరిగి పొరపాటున మోయాబు వైపు నేను చూడను, పొరపాటున చూడను. ఇక నుండి అన్నీ నువ్వు నాకే, అన్నీ నీవే నాకు. నువ్వెక్కడుంటావో నేను అక్కడే ఉంటాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడే నేను పాతి పెట్టబడతాను. మరణము తప్ప ఏది కూడా నన్ను వేరు చేసిన ఎడల యెహోవా నాకు ఎంతైనా కీడు చేసునుగాక అని అంటది. ఏ తీర్మానం చూడండి, ఒక అన్యురాలకున్న తీర్మానము పుట్టు క్రైస్తవురాలకి లేదు. అది హత్తుకోవటం అంటే, అది ప్రేమించడం అంటే, అది ఇష్టంగా బ్రతకడం అంటే. మరణము తప్ప నన్ను ఏది వేరు తీర్మానం చూడండి. నేను అంటాను, నువ్వు ఎంత తీర్మానం తీసుకుంటావో అంతగా నువ్వు హెచ్చించబడతావు. నీ తీర్మానంలో ఉంది నీ ఆశీర్వాదం, నీ సమర్పణలో ఉంది నీ ఆశీర్వాదం, నీ త్యాగంలో ఉంది నీ ఆశీర్వాదం, నీ తగ్గింపులో ఉంది నీ ఆశీర్వాదం. పగలాలి, హృదయం పగలాలి. కొబ్బరికాయని తీసుకుని మనం కొడితే పై గట్టిగానే ఉంటుంది, అది పగిలిన తర్వాత దానిలో నుంచి స్వీట్ నీళ్ళు బయటకు వస్తాయి. అలాగే నీ హృదయం పగిలితే నీలో నుంచి శ్రేష్టమైన బయటకు వస్తూ ఉంటాయి. ఇక్కడ అంటాడు దావీదును ఎందుకు అంత ప్రియంగా ప్రేమించే ప్రభువా మనం అడిగితే, దావీదు నా హృదయానుసారుడయ్యా, దావీదు నా ఇష్టానుసారుడయ్యా, దావీదు నేను ఏది చెప్తే అది చేసేవాడయ్యా. అంత మాత్రమే కాదు, సుబుద్ధి కలిగిన వాడయ్యా, ఇతరుల పట్ల జాలి కలిగిన వ్యక్తి అయ్యా, ఇతరులను ప్రేమించే వ్యక్తి అయ్యా, ఇతరులకు సహాయపడే వ్యక్తి అయ్యా, ఇతరులను కనికరించే వ్యక్తి అయ్యా. అంత మాత్రమే కాదు, దినముకు ముమ్మార్లు నన్ను స్తుతించే వ్యక్తి. దినానికి నన్ను 7 మార్లు స్తుతిస్తాడయ్యా, 3 మార్లు ప్రార్థన చేస్తాడయ్యా. అంత మాత్రమే కాదు, నా దావీదు నా సన్నిధిలో పచ్చటి ఒలివ మొక్క వలె నాటపడ్డాడయ్యా. అంతేకాదు నాకు ఇష్టుడయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఎన్నిక లేని ఈ దావీదు, తృణీకరించబడిన ఈ దావీదు ఈ రోజున ఆ మహాదేవునికి, ఆ గొప్ప దేవునికి, రాజులకు రాజు అయిన దేవునికి, ప్రభులకు ప్రభు అయిన దేవునికి తండ్రిగా మార్చబడ్డాడు. గుడ్డివాడు అయిన బెర్తమే అంటున్నాడు, ఎరుకోలు గుడ్డివాడు అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించవా అని అంటున్నాడు. చూసారా ఏ స్థాయికి ఎదిగాడు? చూసారా, దావీదే దేవునికి తండ్రి అంట. ఆ స్థాయి రావాలంటే దావీదు ఎంత కృషి చేసి ఉంటాడంటారు. మీకు తెలుసా, ఒక కుండ తయారు అవ్వాలంటే చాలా అనుభవాలు దాంట్లో నుంచి బయటికి రావాలి. ఎంత మన్ను నలగొట్టబడుతుందో కుండ అంతా నున్నగా వస్తుంది. నలగొట్టబడాలి. దేవుని మందిరానికి వచ్చిన మనము ఇస్త్రీ బట్టలు కూడా నలగకూడదు. మనకి ఆదివారం వస్తారండి మందిరాలకి, నాకు అనిపిస్తుంది మన దగ్గర అలాంటి వాళ్ళు లేదు. దేవుని కృపను బట్టి బయట సంఘాల్లో నేను గమనించినప్పుడు, స్పెషల్ మీటింగ్ ఉన్నప్పుడు చూస్తే వాళ్ళు చర్చికి వెళ్తున్నారా లేదా సినిమా షూటింగ్కి వెళ్తున్నారా అనే అర్థం కాని పరిస్థితి. ఆ రోజుల్లో భక్తులు వేసుకునే డ్రెస్ ఎలాగుంది, ఈ రోజులు వేసుకునే భక్తుల డ్రెస్ ఎలాగుంది. సిస్టర్ మందిరానికి వచ్చేటప్పుడు మేకప్ లేకుండా పొరపాటున రాదు. ఎక్కడి వరకు మేకప్ తెలుసా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఇలా ప్రార్థన చేస్తాం కదమ్మా, ఇలా చూస్తాను నేను కిందకి ఇలా చూసినప్పుడు, ఇక్కడ ఏ కలర్ ఉందో, ఇక్కడ ఏ కలర్ ఉందో, గోర్లు కూడా చెప్పండి అదే కలరు, చీర అదే కలరు, మొత్తం మనిషి అంతా అదే కలరు. ఈ మధ్యన ఫ్యాషన్ ఏంటంటే ఈమెం కలర్ వేస్తుంది, మొగుడు కూడా
ఆడిగేం పట్టుకుందాం, మళ్ళీ ఆడికి అదే కలరు. ఏంటి ఇది? ఎక్కడికి పోతుంది సమాజం? క్రైస్తవ్యం ఎక్కడ పోతుంది? పాత నిబంధనల భక్తులైతే, అపోస్తులైతే మీరు చూస్తే వారు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వారు ఎలాగెళ్ళేవారు తెలుసా? వారు సత్ప్రవక్తను సరి చేసుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడట గోనె బట్ట కట్టుకుని, బూడిద చల్లుకుని, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో రోదన చేసేవారట. ఇక్కడికి వచ్చారు ఎగ్జాంపుల్. మంచి బట్టలు కట్టుకోవద్దని అంట్లా, కట్టుకున్న వాళ్ళు భక్తు పరులు కాదని కూడా నేను చెప్పట్లా. ఒకవేళ నువ్వు మంచి బట్టలు కట్టుకున్నావు అనుకో, మంచి పట్టు చీర కట్టుకున్నావు అనుకో, ఒళ్ళంతా నగలేసుకున్నావు అనుకో, నేను అంటాను, నువ్వు ఇక్కడ సరిగ్గా మోకరించగలవా? సరిగ్గా ప్రార్థన చేయగలవా? ఎందుకంటే ఎక్కడ మేకప్ జరిగిపోద్దేమోనని ధ్యాస అంతా దేని మీద ఉంటుంది? మేకప్ మీద. పొరపాటు మోకరిస్తే చీర ఎక్కడైతే అది. ఆలోచించండి, దావీదుని దేవుడు ఎందుకు తప్పించాడు? దావీదులో ఉన్న క్వాలిటీస్ ఏంటి? దావీదులో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఎంత స్థితికి ఎదిగినప్పటికీ కూడా బైబిల్ పండితులు ఇప్పుడు కూడా చెప్పిన మాట ఏంటి తెలుసా? అతను సింహాసనం మీద కూర్చున్న తన ఎదుట ఆ గొర్రెలు కాసుకునే కర్రంట చూసారా, అది ఎప్పుడు ముందు పెట్టుకుంటాడట. చాలామంది రాజులు, అధికారులు వచ్చి అడిగారట, ఇక్కడ అన్నీ బాగున్నాయి కానీ అయ్యా, ఆ కర్ర ఉంటే అది వెరైటీగా ఉంది, బాగాలేదయ్యా, అందమంతా పోయిందని అంటే అన్నాడు దావీదు, ఈ కర్రను బట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను. నీ స్థితిని మర్చిపోకూడదు. స్థితిని మర్చిపోయావంటే దేవుడు పొరపాటు నేను క్షమించడు. దావీదు ఎందుకు ఇష్టడయ్యాడు చెప్పండి? చదువుకున్నాం కదా, ఒకసారి చదువమ్మా. అది ఇష్టుడు. ఇంతకే నేను అడుగుతున్న చిన్న ప్రశ్న ఈ లైవ్లో వింటున్న వారికి, ఇక్కడ కూర్చున్న వారికి కూడా, ఇంతవరకు నువ్వు దేవునికి ఇష్టడైనట్టుగా ఏ రోజైనా నీకు అనిపించిందా? ఈరోజు నేను దేవునికి ఇష్టంగా జీవించాను, ఈరోజు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాను, ఈరోజు దేవునికి ఇష్టంగా ప్రార్థన చేశాను, ఈరోజు దేవునికి ఇష్టంగా వాక్యాన్ని చదివాను, ఈరోజు దేవునికి ఇష్టంగా పరిచర్య చేశాను, ఈరోజు దేవునికి ఇష్టంగా సువార్తను ప్రకటించాను, ఈరోజు దేవునికి ఇష్టంగా కొన్ని ఆత్మలు సంపాదించాను అని ఏ రోజైనా వ్యక్తిగతంగా నీకు అనిపించిందా? అసలు ఇంతకే అసలు దేవునికి ఏమి ఇష్టం మనలో? మంచి బట్టలు కట్టుకోవడం ఇష్టం ఆయనకి, మంచి నగలేసుకోవడం ఇష్టం ఆయనకి, మంచి స్థితిగతులు కలిగి ఉండడం ఇష్టమా దేవునికి? దేవునికి ఎవరిష్టమో తెలుసా? విరిగి నలిగిన హృదయముతో ఎవరైతే ఆయన మందిరానికి వస్తారో, ఆయన మందిరానికి వచ్చి ఎవరైతే ప్రలాపిస్తారో, ఎవరైతే రోధిస్తారో, ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, అట్టి వారిని దేవుడు చాలా ఇష్టపడతాడండి. సింపుల్గా ఉండటం అనేది దేవునికి ఇష్టం. హంగు ఆర్భాటాలు. కొంతమంది మందిరానికి వస్తారు, గర్వంగా ఉంటారు, డంబంగా ఉంటారు. బైబిల్లో రాయబడిన మాట సామెతలో, గర్వం ముందు నాశనము నడుస్తూ ఉంటుందట. ఒక స్థలంలో రాయబడిన మాట, గర్విష్ఠులకి నేను విరోధిని. దేవుడి నీకు విరోధమైతే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? లోకమంతా విరోధమైన ప్రభు అక్కడుంటే నీకు చాలు కదా. అలాంటి ప్రభు విరోధమైతే ఎవరి యొద్దకు మనం వెళ్తాం? ఆలోచన చేయండి. అతడు నాకు ఇష్టడు కనుక నేను అతన్ని తప్పించేదను. నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి ఈ రోజు నుంచి తీర్మానం చేసుకో. ప్రతి పరిష్కారం నుండి, ప్రతి సమస్యలో నుండి నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. తప్పించే దేవుడైనా. నీకు నీవే తప్పించబడలేవు, నాకు నేనే తప్పించబడలేను. ఎందుకంటే శత్రువైన సాతాను ప్రతిరోజు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని లోకమంతా సంచరిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఐగుప్తులో
ఆ రోజుల్లో రాజుగా పనిచేసింది ఎవరయ్యానంటే ఏసేపు. ఏసేపు తన సహోదరులందరినీ, తన వారందరినీ కూడా గోషెను అనే ప్రాంతంలో పెట్టాడు. గోషెను అనే ప్రాంతం, ఆ మాటకున్న అర్థం ఏంటంటే సమృద్ధి గల ప్రాంతం అని అర్థం. మిగతా వాళ్ళందరూ ఐగుప్తులో ఉన్నారు, వాళ్ళకి వేరుపాటు చాలా దూరం. అయితే రాజు తన హృదయం కఠినం చేసుకుని ఇజ్రాయెల్ ప్రజలను అణిచివేయాలని, తొక్కువేయాలని విపరీతమైన భయంకరమైన శాడిస్ట్గా ప్రవర్తిస్తున్న దినాలు అవి. వారు మొరపెట్టారు. మొరపెడితే మోషేని పంపించాడు. మోషేని పంపించిన తర్వాత 10 తెగులు రప్పించాడు. 10 తెగులు భయంకరమైన తెగులు ఏంటి తెలుసా? చివరి తెగులు, ఆ తెగులు ఏంటంటే నీ ఇంటిలో పెద్ద కుమారుడు చనిపోతాడు, జాగ్రత్త అని చెప్తూ ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి అంటాడు, ఏ గుమ్మానికైతే గొర్రెపిల్ల రక్తం ఉంటుందో ఆ గుమ్మమును సంహార దూత చూచి వెళ్ళిపోతాడంట. దాటిపోతాం. పస్కా అన్న మాటకి అర్థం ఏంటంటే దాటిపోవుట అని అర్థం. దాటిపోతాడు. ఈ రోజున మరణం నీ దగ్గరికి రాకుండా దాటిపోతుందంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు యేసయ్య రక్తం చేత కడగబడ్డావు. యేసయ్య రక్తం చేత ఎవరైతే కడగబడతారో ఆ ఇంటిని కానీ ఆ వ్యక్తిని కానీ సంహార దూత చూసినప్పుడు పారిపోతాడు. ఎందుకు పారిపోతాడు? అమ్మో, యేసయ్య రక్తము చాలా పరిశుద్ధమైన రక్తము, పవిత్రమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ఆ రక్తంలో ఎటువంటి ద్వేషము లేదు, ఎటువంటి పగ లేదు, ఎటువంటి పాపము లేదు. అది కలంకము లేని రక్తం. అది ఆ రక్తము ఎవరి మీద ఉంటుందో, మరి విశేషంగా ఈ రక్తము మరణమును గెలిచిన రక్తం ఇది, సమాధిని గెలిచిన రక్తం ఇది, మరణపు ముళ్ళను విరిచిన రక్తం ఇది. ఈ రక్తము ఎవరి మీద ఉంటుందో వారి మీద మరణము ఏలుబడి చేయదు. ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరైనా ఒకవేళ రక్షణ తీసుకోకపోతే రక్షణ తీసుకోవాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాను. మనం తప్పించబడ్డానికి కారణం ఏంటి తెలుసా? నీ మీద యేసయ్య రక్తం ఉంది. ఆలోచన చేయి. గమనిస్తే దావీదులాగా మనం ఎందుకు బతకూడదు? దావీదు ఏమీ లేని ప్రతికూల పరిస్థితుల్లో దేవుని బాగా స్తుతించగలిగాడు. మీరు అనొచ్చు, అన్న ఈ హైదరాబాద్ పట్టణంలో బ్రతకడానికే కష్టమవుతుందన్న, ఉద్యోగానికి వెళ్ళకపోతే పరిస్థితి ఏందన్నా, వ్యాపారం చేసుకోకపోతే పరిస్థితి ఏందన్నా, నేను దానికి వెళ్ళకపోతే నా కుటుంబం గడవద్దన్నా, అది వేరు ఇది వేరు అంటూ ఉంటారు. లేదు, నేను అంటాను, నీకంటే ప్రతికూల పరిస్థితి దావీదుకు ఉండేది. ఒక్కొక్కసారి దావీదు తల దాచుకునే స్థలం లేక బండ సందులో దాక్కునేవాడట. నీ భక్తి ప్రతికూల పరిస్థితుల్లోనే చేసే భక్తే, చెప్పండి, ఖచ్చితమైన భక్తి, అసలైన భక్తి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు చేసేది కాదు. ఆలోచన చేయండి. కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం, క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథం 19:10. మొదటి సమూయేలు గ్రంథం. సౌలు ఒక దెబ్బతో దావీదును గోడకు ఒక పొడిచి గోడకు తగిలించాలని తాత్పర్యం కలిగి ఉన్నాడు. ఈటి విసిరేను. దావీదు అతను ఎదుట నుండి తప్పించుకున్నందున ఈటే గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అంతా తప్పించుకుని వెళ్ళాను. చాలు ఈ మాటలు వినండి, చెప్పి ముగించేస్తాను. దావీదును దేవుడు ఎలా తప్పించాడో తెలుసా? ఎందుకు తప్పించాడో తెలుసా? తప్పించడం గల కారణం ఏంటో తెలుసా? దావీదుని
దావీదు పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఎందుకంటే ఇజ్రాయేలు ఏలబోడు రాజు దావీదు గనుక. దావీదు వంశంలో నుంచే యేసుక్రీస్తు ప్రభుల వారు బయటికి రావాలి గనుక. దావీదు ఒక దీపం యెరూషలేము నేటికి నిలిచి ఉండడానికి కారణం. ఇవన్నీ మనం గమనిస్తే దావీదును ఒక రకంగా చెప్పాలంటే మృగాల చేతుల తప్పించుకోవడానికి అవకాశం ఉందేమో కానీ సౌలు చేతులను తప్పించుకోవడానికి అవకాశం పొరపాటున లేదు. ఎందుకంటే యుద్ధంలో బహు నైపుణ్యత కలిగిన వాడు సౌలు. ఇజ్రాయెల్ అందరికంటే తన భుజములో ఎత్తరి బలము కలిగిన వాడు. అంటే భుజం అంటే బలానికి సాదృశ్యం, బలము కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఈటె విసిరే విషయంలో బహు నైపుణ్యత కలిగిన వాడు. అతను ఒక్కసారి గురు చూసి ఈటి విసిరాడు అని అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి చనిపోవాల్సిందే. సౌలు అనుకుంటున్నాడు, ఏంటి నాకు ఇంత నిపుణ్యత ఉంది, యుద్ధంలో ప్రవీణుడు నేను, కానీ ఏంటి ఇన్నిసార్లు ఈటి విసిరినా దావీదు తప్పించుకుంటున్నాడు ఏంటి అని ఆలోచన చేస్తే సౌలుకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుకనే, దేవుని ఆత్మ అతనిలో ఉంద గనుకనే అతను తప్పించబడుతున్నాడని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మ అంట దావీదుకి ఎప్పుడైతే తోడుగా ఉందో సౌలు భయపడ్డాడట. ఇది అసలు విషయం. దేవుని ఆత్మ దావీదు మీద ఎప్పుడైతే దిగి వచ్చిందో, దావీదుకి ఎప్పుడైతే తోడుగా ఉందో సౌలు కూడా భయపడుతున్నాడు. మీకు తెలుసా, దేవుని ఆత్మ మీకుంటే శత్రువులు భయపడతారు. మీరు అనొచ్చు, మనకెవరు శత్రువులు ఉన్నారన్నా? మనం ఏమో రాజకీయ నాయకులమా? మనం ఏమైనా పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళమా? లేకపోతే మనకి ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ బాగా విపరీతంగా ఉందా? లేకపోతే ఇంటి నిండా లక్షల రూపాయల ధనం ఉందా? లేకపోతే ఒంటి నిండా బంగారం ఉందా? లేకపోతే 10 ఎకరాల పొలం ఉందా? లేకపోతే ఆస్తిపాస్తులు కలిగిన వారమా? మనకెందుకన్నా, మనకెవరు శత్రువులు ఉంటారన్నా అని మీరు అనొచ్చు. నిజమే, ఇవన్నీ మీ దగ్గర లేవు, కానీ మీ దగ్గర వీటికంటే విలువైనవి ఉన్నాయి. వీటికంటే 1000 రెట్లు విలువైనవి మీ దగ్గర ఉన్నాయి. అవేంటో తెలుసా? రక్షణ. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వీటన్నిటికంటే విలువైనది. దేవుడు ఇచ్చిన సమాధానం వీటన్నిటికంటే విలువైనది. దేవుడిచ్చిన నెమ్మది వీటన్నిటికంటే విలువైనది. దేవుని కాపుదల వీటన్నిటికంటే విలువైనది. దేవుని రక్తము వీటన్నిటికంటే విలువైనది. ఎన్నో విలువైనవి నీ దగ్గర నా దేవుడు ఉంచి వెళ్ళాడు. అందుకనే ప్రభు అంటాడు, శత్రువైన సాతాను చూసి అంటాడు, సాతాను మీ వద్దకు ఎందుకు వస్తాడో తెలుసా? వాడు ఎవరనుకున్నారు? దొంగ, వాడు దోచుకునేవాడు. ఎవరు దోచుకుందామా అని వారు తిరుగులాడుతున్నాడు. ఏం దోచుకుంటాడయ్యా మన దగ్గర? మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, యెరూషలేములో నుంచి యెరికోకి వెళ్ళిపోతున్న ఒక వ్యక్తి దగ్గర వాడిని కొట్టి వాడి దగ్గర ఉన్న బట్టలన్నీ దోచుకుని వెళ్ళిపోయాడట. ఏం దోచుకుని వెళ్ళిపోతాడు మన దగ్గర? నీ దగ్గర ఉన్న నీతిని దోచుకెళ్ళిపోతాడు, నీ దగ్గర ఉన్న యథార్థతను దోచుకెళ్ళిపోతాడు, నీ దగ్గర ఉన్న పరిశుద్ధతను దోచుకెళ్ళిపోతాడు, నీ దగ్గర ఉన్న రక్షణను దోచుకెళ్ళిపోతాడు, నీ దగ్గర ఉన్న ఆనందాన్ని దోచుకెళ్ళిపోతాడు, నీ దగ్గర ఉన్న స్తుతిని దోచుకెళ్ళిపోతాడు, నీ దగ్గర ఉన్న ప్రార్థన జీవితం దోచుకెళ్ళిపోతాడు, నీ దగ్గర ఉన్న కుటుంబ ప్రార్థన దోచుకెళ్ళిపోతాడు, నీ దగ్గర ఉన్న ఉపవాస ప్రార్థన దోచుకెళ్ళిపోతాడు, నీ దగ్గర ఉన్న సహవాస అనుభవాలు దోచుకెళ్ళిపోతాడు, నీ దగ్గర ఉన్న రక్షణ దోచుకెళ్ళిపోతాడు, నీ దగ్గర ఉన్న మహిమ వస్త్రాన్ని దోచుకెళ్ళిపోతాడు. చివరిది నీ దగ్గర ఉన్న పెండ్లి వస్త్రము వాడు దోచుకుని వెళ్ళిపోతాడు. తస్మ జాగ్రత్త. లోకంలో వేటినన్నా పోగొట్టుకోగానే వీటిని పొరపాటున పోగొట్టుకోక, వీటన్నిటిని కలిగి నువ్వు ఉండాలి. ఎప్పుడు వరకు కలిగి ఉండాలి? మరణము వరకు, లేదా ప్రభు రాకడి వరకు వాటన్నిటిని కలిగి మనం ఉందుముగాక. మీకు తెలుసు కదా, ఇజ్రాయేలీలో ఒక వాడిక ఉంది. ఎవరినైనా వివాహం చేసుకునేటప్పుడు 10 వెండి నాణ్యాలు ఇస్తారు. ఆ 10 వెండి నాణ్యాలు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత, సంవత్సరం కాలపు సమయాన్ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత
తిరిగి మళ్ళా ఆ వెండి నాణేలు ఆ కన్యక దగ్గరికి వచ్చి అడుగుతారు, అమ్మ సంవత్సరం క్రితం నీతో ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్ళాం కదా, 10 వెండి నాణాలు నీకు ఇచ్చాం కదా, ఆ 10 వెండి నాణాలు నీ దగ్గర భద్రంగా ఉన్నాయా, జాగ్రత్త పెట్టావా, ఒకసారి తీసుకురమ్మా అని అడుగుతారట. తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చే ముందు ఒకవేళ ఆ వెండి నాణాలు 1 2 మిస్ అవుతే వెంటనే ఆమె కంగారు పడిపోతూ ఉంటుందట. మీకు తెలుసు కదా, ఉపమానం చెప్పారు కదా ప్రభు, ఒక వెండి నాణమ్మ పోగొట్టుకుంటే ఆమె ఏం చేసిందంట, దీపం వెలిగించి ఇల్లంతా ఓడవగా ఆ వెండి నాణం దొరికిందంట. దొరికిన తర్వాత ఇరుగు పొరుగు వారిని పిలిచి సంతోషించిందంట. అన్నదంట, నాతో పాటు మీరు సంతోషించండి. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, నీకు కలిగిన 10 అనుభవాలు, ఆ 10 ఆజ్ఞలను నువ్వు గట్టిగా పట్టుకొని ఉండాలి. ఒకవేళ పరిస్థితి తారుమారైనా, నీ వారే నిన్ను విడిచిపెట్టిన, ఒకవేళ ఉద్యోగమే పోయినా, వ్యాపారం నష్టమే కలిగిన, కుటుంబంలో నష్టమే కలిగిన, నీ భార్య నిన్ను విడిచిపెట్టిన, నీ భర్త నిన్ను విడిచిపెట్టిన, నీ తోబుట్టులు నిన్ను విడిచిపెట్టిన, పరిస్థితులు ఎలాగైనా ఉండండి, నీ దేవుడికి ఇచ్చిన గట్టిగా నువ్వు పట్టుకుంటే ప్రభు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీ కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. గమనించండి, ఇక్కడ విషయాలు మీరు గమనిస్తే దావీదును చంపాలని 10 విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, చంపలేకపోతున్నాడు. చివరికి ఒక ఆలోచన వచ్చింది మనోడికి, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేసి నాకు అల్లుడిగా చేసుకుని అప్పుడు నా అల్లుడింటికి నేను వెళ్ళినట్టుగా వెళ్ళి స్వతంత్రంగా చంపొచ్చు కదా అని అనుకున్నాడు. వివాహం చేశాడు. చేసిన తర్వాత తన కుమార్తె ఇంటికి పంపించాడు. పంపిస్తే తన కుమార్తె ఏం చేసింది తెలుసా, అక్కడ ఒక మేకప్ వెంట్రుకలు అల్లి ఒక తలగాడి కిందగా పెట్టి దావీదుని కిటికీల నుంచి క్రిందకి దింపివేసిందట. తన భర్తను కాపాడుకుంది. సౌలు వచ్చి అడిగాడు, ఏంటి నువ్వు చేసిన పని, నమ్మక ద్రోహం చేశావు నువ్వు నాకు, అసలు నువ్వు నా కుమార్తెవేనా, నా కడుపుని చెడపుట్టావు, నువ్వు శత్రువులు విడిచిపెడతావా. అతను ఒకవేళ నీకు శత్రువు అవ్వచ్చేమో, కానీ దానికంటే ముందు అతను నాకు భర్త, నా భర్త నేను ఎట్లా నీకు అప్పగించేది అని చెప్పి తన భర్తని కాపాడుకుంటూ ఉంది. ఈ రోజున ఆ రీతిగా నీవు నీ భర్తను కాపాడుకోగలుగుతున్నావా, నీ భార్యను కాపాడుకోగలుగుతున్నావా, నీ బిడ్డలను కాపాడుకోగలుగుతున్నావా, రాబో ఉగ్రత నుండి వారిని నువ్వు తప్పించగలుగుతున్నావా. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఆమె ఒక వేశ్య, ఆమె వృత్తి వేశ్య వృత్తి. తన ఒళ్ళు నమ్ముకుని తన జీవనం కొనసాగిస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికి ఒకరోజు 2 వేగులు వారు వెళ్ళారు. వెళ్ళి తనతో వెళ్ళి మాట్లాడదామని అనుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తులు చూసిన తర్వాత ఆమె మనసు మార్చుకుని వాళ్ళు చెప్పిన ప్రతి మాట జాగ్రత్తగా విన్నది. విన్న తర్వాత, అయ్యా ఈ పట్టణాన్ని, ఎరుకో పట్టణాన్ని మీ చేతులకి దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు. ఎందుకంటే మీ దేవుడు గొప్ప దేవుడయ్యా, మీ దేవుడు శత్రుల గుండెల్లో భయాన్ని పుట్టించిన వాడయ్యా, రాజ్యాలు జయించిన వాడయ్యా, రాజులు జయించిన వాడయ్యా. ఐగుప్తీయులందరినీ కూడా ఆ ఎర్ర సముద్రంలో ముంచివేసిన వాడయ్యా. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు పోషించిన వాడయ్యా, గొప్ప దేవుడయ్యా. ఆయన గురించి మేము విన్నాం, నా గుండెలు కరిగిపోతున్నాయి. అయ్యా మిమ్మల్ని శత్రుల చేతికి అప్పగించకుండా దాచాను కదా, మీరు నాకు ఒక ఉపకారం చేయాలి. ఆ ఉపకారం ఏంటంటే, మీరు మరలా మీ సైన్యంతో వచ్చి ఈ దేశాన్ని నాశనం చేయబోతూ ఉన్నప్పుడు దయచేసి నా ఇంటిని తప్పించండి అయ్యా, నా ఇంటి వారిని తప్పించండి అయ్యా అని బ్రతిమలాడుకుంది. బ్రతిమలాడుకుంటే ఆమె ఏం చేసిందో తెలుసా, వారేమన్నారో తెలుసా, అమ్మ ఇంతమందులు మేము వస్తామో రామో, ఈ ఏరియాకి మేము వస్తామో రామో, నీ ఇంటిని గుర్తుపట్టడం కష్టం కదా, అయితే నీ ఇంటికి ఒక ఎర్రటి దారం కట్టుకో, ఎర్రటి దారం ఏ ఇంటికైతే ఉంటుందో ఆ ఇంట్లో తప్పించబడుతుంది అన్నప్పుడు ఆమె వేశ్యే కదా, ఒక్కతే దీవించేది కదా, ఒక్కతే బ్రతికేది కదా. ఆమె ఏం చేసింది తెలుసా, తన వారిని అందరినీ పిలుచుకుందండి, తన తండ్రిని పిలుచుకుందండి, తన తల్లిని పిలుచుకుందండి, తన తోబుట్టులను పిలుచుకుందండి. ఇంటి వారందరిని పిలిచి ఇంటిలో పెట్టి ఒక ఎర్రటి దారం కిటికీ కట్టి పెట్టిందండి. వారు రానే వచ్చారు.
దేశమంతా కూడా సమూల నాశనం చేశారు, కాల్చివేశారు. ఆ ఇంటిని మాత్రము త్రప్పించారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈ రీతిగా త్రప్పించబడతారు అని వాక్యం రాయబడినట్టుగా ఆ కుటుంబం అంతా తప్పించబడింది. ఈ వేశ్య షల్మా అనే రాజు చేత వివాహం ఆడింది. ఆ షల్మాలో నుంచే ఒబేదేదు వచ్చాడు. ఒబేదులో నుంచి బోయాజు వచ్చాడు. బోయాజులో నుంచి దావీదు వచ్చాడు. ఆ దావీదు వంశంలో నుంచే క్రీస్తు బయటకు వచ్చాడండి. ఈ వేశ్య కథ మీరు విన్నారు కదా. నేను అంటాను, ఈరోజు దేవుని ఉగ్రత మన ఇంటి మీదకి రాకుండా మన ఇల్లు కూడా ఆ రీతిగా భద్రంగా ఉండునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ మోకరిందాం. హల్లెలూయా.